నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఆదివారం అనుబంధంలోంచి ఒక కథను విందామండి. కథ పేరు సరాగాలు. రచించిన వారు వడలి రాధాకృష్ణ గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. బాజా భజంత్రీలు అక్కడ మోతెక్కించేస్తున్నాయి. వారి పాటలు వీధి చివర పిల్లకాలువ గట్టు దాకా వినిపిస్తున్నాయి. దాంతో భయారావు మామయ్య ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు గవర శాస్త్రికి. ఇల్లు పట్టుకోవడం ఎలాగో అని మొదట్లో వాపోయాడు, కానీ కొండలు తవ్వాల్సిన పని లేకుండానే ఎలుకొని పట్టేశాడు. అటు పోనీవయ్యా, ఆటో డ్రైవర్ హుంకరించాడు. చూసుకొని మరీ దిగండి. ఒకే వీధిలో 2-3 శుభకార్యాలు జరిగిన సందర్భాలు తెలుసు నాకు. భార్య వైపు అదోలా చూశాడు గవర శాస్త్రి. పెనిమిటి హుంకరింపులకు గాండ్రింపులకు బెసకలే సరికదా, బెట్టును సడలించలేదు ఆమె. గవర శాస్త్రి తనదైన జాతి అతిశయాన్ని తొక్కిపెట్టక తప్పింది కాదు. వెనుకటి సిద్ధాంతంలోని రాద్ధాంతం వారి వీధిలో ఒకే ముహూర్తానికి 6 పెళ్ళిళ్ళు జరిగాయి. అన్నీ పక్క ఇళ్ళు కావడంతో తాటాకు పందిళ్ళన్నీ కలిసిపోయాయి. లైటింగ్ సరే 6 పెళ్ళిళ్ళకి అప్పనంగా లైటింగులను కరెంట్ తీగల మీదకి లాగేసరికి ఇక చూసుకోండి, ట్రాన్స్ఫార్మ్ పేలిపోయింది. బాక్సులు బద్దలైపోయాయి. ఇక సన్నాయి మేళాల స్వరాలకు పొంతన లేకపోయినా అనివార్యంగా కలగలిసేసరికి పెళ్లినాదాలన్నీ మంగళకరాన్ని కోల్పోయి చావు బాజాల్లా అనిపించాయి. పక్కున నవ్వింది గన్నువేణి. గవర శాస్త్రి ఒక్కసారిగా భార్య మీద ఉరిమాడు. అంతే, తమ జాతికున్న అతిశయం మరోసారి ఎలుగెత్తుతూ ఉంది. పెళ్ళికని వెళ్ళి అక్కడ అగ్గారావు అన్నయ్య గారి ఇల్లు పట్టుకోవడం మల్లగాక తల ప్రాణం వచ్చి తుంటిలోకి చేరిపోయింది. భార్య పరాచికానికి అన్నదో మాట వరుసకే అన్నదో కానీ గవర శాస్త్రికి అర్థం కాక అయోమయం వచ్చి చుట్టేస్తూ ఉంది. ఎలాగన్నా భార్య గన్నువేణి మాటలు గన్నుండి ఊడిపడుతున్న తోటాల్లాగా అనిపించాయి. అర్థాన్ని వెతుక్కోక తప్పడం లేదు. లేకపోతే పేరులోని గన్నును బయటికి తీసేస్తుంది. అందుకే కాసింత చల్లబడి ఎప్పట్లానే ఇప్పుడు సరిపెట్టుకుంటూ ఉన్నాడు. ఊరుకో, అయిన ఈ అగ్రహారంలో ఏ పందిరి దగ్గర దిగితే అదే మన వాళ్ళ ఇల్లు. ఏదో గొప్ప జోక్ పేల్చినట్లు కంగున నవ్వాడు. శుభముహూర్తానికి వస్తే ఎవరు కాదు పొమ్మంటారు చెప్పండి. పోతే మంచి అనిపించుకుని మంచి మాట కానిచ్చుకుని బయటపడతామంతే. అలా చేస్తే మా భయ్యారావు మామ కొరడా తీస్తాడు. కంగారు ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నది ఒకటే పడక ముహూర్తం. ఆటో దిగ్గానే మన బంధుగటాలు మన కళ్ళబడకపోతారా? మామయ్య కట్టిన తాటాకు పందిరి గడప తొక్కకపోతామా? గవర శాస్త్రి మామయ్య వచ్చాడర్రో. వడక పందిట్లోంచి పడమలమూర్తి ముందు ఈలలా, ఆ తర్వాత కేక గట్టిగానే వేశాడు. అది మామూలు కేకలా లేదు, గౌండ్రి కేకలా ఉంది. ఆ కేకకు ఉలిక్కిపడ్డారో లేక జడుచుకున్నారో కానీ సన్నాయి వాయిస్తున్న బృందం అంతా చటుక్కుని వాయించడం ఆపేశారు. ఆ పైన అయోమయంగా సర్వదిక్కులు చూస్తూ ఉన్నారు. గవర శాస్త్రి మామయ్య వచ్చాడు. గన్నివేణి అత్తయ్య చాలా కాలం తర్వాత దిగిపోయింది. ఆనందం ఆపుకోలేని పడమలమూర్తి వచ్చి అమాంత గవర శాస్త్రిని కౌగిలించుకున్నాడు. ఆ దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో క్లిక్ అనిపించాడు. అవును భయ్యా, ఇది మామయ్య ఇల్లే. గవర శాస్త్రి నిర్ధారణకు వచ్చేశాడు. పరామర్శలు ఆపి ఆటో అబ్బాయికి డబ్బులిచ్చి పంపుతారా లేదా? మొండి మొగుడి మీద కొంటి పెళ్ళాంలా అంతెత్తున లేచింది గన్నువేణి. అవి పడి లేచినట్లు మాటల్లాగా లేవు. తన మీద మాటల గన్ను ఎక్కుపెట్టినట్లున్నాయి. బాగున్నావు అత్తయ్య? మేనల్లుడు ఉపనయనానికి ఇప్పుడా వచ్చేది? వడవలమూర్తి జీవితార్ధాంగి పవిత్రలక్ష్మి గన్నువేణి చేతులను పట్టుకుని అదే పనిగా కుదిపేస్తూ అంది. ఆ వీర దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో క్లిక్ అనిపించాడు. ఇక వదిలేది ఏమైనా ఉందా లేదా? విడివడ్డానికి విశ్వప్రయత్నం చేస్తోంది గన్నువేణి. ఏరా అబ్బాయి, పందిట్లో మన వాళ్ళు ఎవరు కనిపించరే? ఖాళీగా ఉన్న కుర్చీలను లెక్కబెడుతున్నాడు గవర శాస్త్రి. అదే సమయంలో బురిరాజు తన కొడుకు ఉపనయన కార్యక్రమాన్ని బంధుగణం ఎవరిని పిలవకుండా కానిచ్చేస్తున్నాడనే అనుమానం కూడా వచ్చేసింది. లేదు మామయ్య, టిఫిన్ సెక్షన్ మొదలైంది. ముహూర్తాన్ని మూలక నెట్టేసి అంతా పెరట్లోకి పరుగు తీశారు. తినక తప్పుతుందా? ఆ పైన బీపీ షుగర్ ట్యాబ్లెట్లు మింగక తప్పుతుందా?
అలా పరుగు పెట్టమాక, బోర్లా పడగలవు. ముందు సామాన్ల సంగతి చూడు భార్యను వారింపబోయాడు. సామాన్లు ఎక్కడికి పోతే, ఆలస్యం చేస్తే పెరటి పందిట్లో ఉప్మా గిన్నెలు నిండుకుంటాయి అంటూ అడుగులు వేస్తూ అంటోంది గన్నువేణి. అది నడకలా లేదు, పరుగులా ఉంది. బాబాయ్ గారు వచ్చేశారు. పెళ్లి పందిట్లో కుడి చేత్తో ఆరగిస్తున్న ఉప్మా ప్లేటును పట్టుకుని ఎడమ చేత్తో చేయి కలిపాడు సుఖరావు. ఫోటోగ్రాఫర్ ఆగడం లేదు. దృశ్యాన్ని పొందికగా కెమెరాలో బంధించేస్తున్నాడు. నమస్కారం అండి. భర్తతో కలిసి తాను మాట కలిపేసింది సిరుమువ్వ. ఇదేనా రావడం? అవును గాని మన బురిరాజేడి పీటల మీద కూర్చున్నాడు కదా. ఇప్పుడు కాసింత విరామం. ప్రతి సినిమాకు ఇంటర్వెల్ మామూలే కదండి. పెద్ద జోకు పేల్చినట్లు ఫీల్ అయి పక్కుని నవ్వాడు సుఖరావు. బాబయ్య వచ్చారా? చాలా సంతోషం. భువనకుమారి కూడా ఎదురొచ్చి స్వాగతం పలికింది. మీరు పిలిస్తే రాక చస్తామా? రాకపోతే చస్తాం కానీ అక్కడ పాత సినిమాలోని సుత్తి జంట డైలాగులు పెళపెళమంటున్నాయి. ఒకవేళ ఎండలు ఎక్కువని వంకపెట్టి రాకపోతే మా భయ్యారావు మామ నన్ను చీల్చి చెండాడేస్తాడు. ముందు టిఫిన్లు కానియండి. భువనకుమారి అందరినీ కలుపుగోలుగా పలకరించి ముందుకు కదిలిపోయింది. అవును, వడకగుంటడు ఎక్కడా కనపడి చావడే. శుభకార్యంలో చావు మాటలు, భజంత్రీల సన్నాయి పాటల్లో సన్నాయి నొక్కులు నొక్కుతూ కలగలిసిపోతున్నాయి. నాకొద్దు, ఆ బోడుగుండు నాకొద్దు. బబ్బులు ఎలకపిల్లలాగా అటు ఇటు లగెత్తుతూ ఉన్నాడు. ఎవరికి అందక అందినట్లే అంది అంతలోనే జారిపోతూ ఇంట్లోకి బయటికి అదే పనిగా మారాం చేస్తూ అందరి మధ్య నుండి దూరిపోతూ ఉన్నాడు. మా అమ్మవి కదూ, మహేష్ బాబు సినిమా చూపించిన బబ్బులు. మహేష్ బాబు వద్దు, బోడిగుండు వద్దు, నాకు రామ్ చరణ్ తేజ్ కావాలి. అమ్మ భువనకుమారి చేతికి చిక్కినట్లే చిక్కి చిరుగాలి కెరటంలాగా మెరుపు వేగంతో తప్పించుకుంటూ అందరినీ తిప్పలు పెడుతున్నాడు. సంకల్పానికి కూర్చోవాలి. ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పుడు చతురులాడే సమయం కాదు. అందరికీ నవ్వులాట్లాగుంటే ఆయన మాట అరణ్యరోధనే అవుతోంది. బబ్బులు బోడిగుండు గీయించుకొని అరిచి గీ పెడుతున్నాడు. అలా అయితే ఉడకలగ్నం ముహూర్తం ఈరోజు 10:30 కాదు, రేపు 10:30 గంటలకు తెములుతుంది. ముక్కుపొడం ఇచ్చిన కిక్కుతో యాజ్ఞికం చేయించడానికి విచ్చేసిన పందిళ్ళవల్లి పంతులు గారు మీడాకి గొప్ప గొప్ప ఫోజులు ఇచ్చేస్తూ అంటున్నారు. టిఫిన్లు తినేవాళ్ళు సుష్టిగా అక్కడ పదార్థాలను లాగించేసి తీరిగ్గా కూర్చుని వాట్సాప్లు చూసుకునేవారు. ఫేస్బుక్లో అదే పనిగా పోస్టింగులు పెట్టేవాళ్ళు. అంతకుముందు పెట్టిన పోస్టింగ్స్కి వచ్చిన లైకులు చూసుకుని మురిసిపోతున్న మహాజనులు మొదలైన వారితో పందిరంతా కోలాహలాన్ని మించిపోయి హల్చల్ చేస్తూ ఉంది. చెప్పాలంటే వడక పందిరంతా సందడే సందడి. కానీ బబ్బులు ఎవరికి చిక్కని చెట్టి కుందేలు పిల్ల అయిపోతున్నాడు. బొడ్డూడని వాడికి ఇప్పుడే వడకజందం వేయించకపోతే వచ్చిన నష్టమేమిటో మరి. అన్ని సందర్భాల్లోనూ నిత్యం రెబలుగా ఉండే జోగులు బామ్మ ఎలుగెత్తుతూ ఆడిపోసుకుంటోంది. ఈ మధ్యనే 5-6 సంవత్సరాల క్రితం జోగులమ్మ గారి ప్రీతమ పెనిమిటి అకారణంగా కాలం చేసిపోయినాడు. దాంతో గంగా భాగీరథి సమానురాలైపోయింది. ఆ కారణంగా ఇన్నాళ్ళు ఇంట్లో మొగుడి మీద ప్రయోగించిన నోటి ప్రతాపం బొందికోటి మీద ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పుడు ఈవిడ గారి వల్లనో లేక జోగులమ్మ గారు నిత్యం పెట్టే గృహహింస కారణమో తెలియదు కానీ భూతల స్వర్గం కన్నా పైనున్న స్వర్గంలోనే కాసింత మనశ్శాంతిగా ఉండగలదన్న భావనతో అటుగా ఎగిరిపోయాడు ఆయన. పిల్లా పీచు అంటే ఎవరు లేని జోగులమ్మ భయ్యారావుకి అక్కడెక్కడో వేలివిడి చేసిన సిస్టర్ వరుస కావడంతో ఇంటిల్లిపాదికి తన మేనత్త వరుస అయి కూర్చుంది. ఒకవేళ వారి ఇళ్లల్లో జరిగే వేడుకలకు పిలిచినా పిలవకపోయినా గాలి కబురు చెవికి సోకినా వచ్చి వాలిపోతుంది. అందుకే పిలవకుండా అబాసుపాలు కావడం ఎందుకని అందరూ జోగులత్తమ్మని ముందుగానే ఆహ్వానించేస్తున్నారు. బయ్యారావు బాబయ్య కుటుంబం అంటే మడుదులతో నిప్పును ఒంటికి పులుముకునే బేవన కుటుంబం. ఈ రోజుల్లో అంతా అయినవారు ఎవరున్నారు చెప్పండి? పడవలమూర్తి అదే పనిగా అయ్య బయ్యారావుకి, కుయ్య బురిరాజుకి కితాబులు ఇచ్చి పారేస్తున్నాడు. నేను దొరకను, నేను కూర్చోను, బోడిగుండు వద్దుగాక వద్దు. వడక పందిట్లో అదే పనిగా ఏడుపు లంకించుకుంటూ ఉన్నాడు. ఎవరి చేతికి చిక్కని చురుకైన కోడిపుంజ అయిపోతున్నాడు. పట్టుకొని గంప కింద కప్పెట్టేద్దామని ఎవరు ప్రయత్నించినా, ఎంత కష్టపడినా రెక్కలు విదిల్చిన కోడిపుంజులాగా ఎగిరెగిరి పడుతూనే ఉన్నాడు. అదే ఎవరు పట్టుకుందామన్న దొరక్క పరుగు లంకించుకుంటూ ఉన్నాడు.
నా కన్నవి కదరా, ఇప్పుడు బుల్లి పెళ్లి కొడుకువి, రేపు బాగా పెద్దయ్యాక పెద్ద పెళ్లి కొడుకువిను. మనవణ్ణి పట్టుకొని మురిపంగా ఎత్తుకుని బామ్మ బాలామణి బుజ్జగిస్తూ ఉంది. హాయ్ బడవా, కూర్చోరా. ఎందుకు కూర్చోవంట? తెల్లవారుజాము నుండి క్షణం తీరిక లేకుండా మనవడి ఉపనయన వేడుకలలో తలమునకలైపోయిన భయ్యారావు గట్టిగా గదిమాడు. వా మమ్మీ, తాతగారు తిడుతున్నారు. బబ్బులు ఏడుపును సాగదీస్తూ ఉన్నాడు. ఏడవడమే కాదు, ఒక్కోసారి పందిట్లోని అందరినీ సింపతిని కొట్టేస్తున్నాడు. కుర్రాడికి ఏదో సర్ది చెప్పి బుజ్జగించి పని కానివ్వాలి కానీ అన్ని వేళలా అరుపులు కేకలు అక్కరకొస్తాయా? రౌతు రామ్మూర్తి కాసింత అసహనాన్ని ప్రదర్శించి కుర్రాడిని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరుండండి, ఇటురా నాన్న, మా బబ్బులు మంచివాడు, ఏడవచ్చా? అందరూ నవ్వుతారు. రౌతు రామ్మూర్తి గారి భార్య రాత్రి రమ్య వాడిని ఉడిలో కూర్చోబెట్టుకుని చెవిలో ఏవేవో చెబుతూ ఉంది. బ్యాగ్లోంచి నేచురల్ కూల్ డ్రింక్ తీసి ఇవ్వబోయింది. వటుడు ఈరోజు ఉపవాసం ఉండాలి, అన్నీ పట్టుమని పట్టించేయకూడదు, మెడలో జందెం పడేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదని శాస్త్రం గట్టిగా చెబుతోంది. బ్రహ్మస్థానంలో కూర్చున్న పందిళ్లపల్లి పంతులు గారు గట్టిగానే హెచ్చరించారు. బాగుంది వరుస. ఒళ్ళికాలి ఒకడు ఏడుస్తుంటే దూరాన కూర్చున్న సుఖరావు మాటలు ప్రావీణ్యతను అందరికీ వినపడేలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఊరుకోండి, మా బుర్రిరాజు అన్నయ్య కుటుంబం అంటే ఏమనుకున్నారు? ఊరిలో గొప్ప కుటుంబం వాళ్ళది. రోజు మడుదొడులతో దేవునికి మహానైవేద్యం విస్తరి వేయకుండా ఎవరు ఇంట్లో మెతుకు కూడా ముట్టరు తెలుసా? సిరిమువ్వ కాసింత గొప్పగా అని ముగుడి చెవిన వేస్తోంది. ఇంత బొడ్డోడని బుడ్డోడికి అప్పుడే వడకచందం వేయకపోతే వచ్చిన నష్టం ఏమిటో. చాలే ఊరుకోండి. బేవన పుట్టుకు పుట్టి అందరూ మీలాగా అఘోరిస్తారా ఏమిటి? తవరికి 35వ ఏట పెళ్ళికి ముందు రోజే వడక లగ్నమును. అంతా నీ అదృష్టం. ఒకరి అదృష్టం ఒకరికి అంటది కానీ పైకి అనమాకండి. బయారావు మా విన్నాడంటే భర్తం పట్టేస్తాడు. జీలకర్ర బెల్లం పెట్టడానికి వేళవుతోంది. వటువును కట్టేసైనా పట్టుకొచ్చి పీటల మీద పడేయండి. పందిళ్లపల్లి వంతులు గారు ఉన్నట్టుండి హుకుం జారీ చేశారు. కొడుకు ఉపనయనం మడిదడులతో శాస్త్రోక్తంగా జరిపిస్తారని బుర్రిరాజు బావ పందిళ్లపల్లి పంతుల్ని 10,116 ఇచ్చి మరీ పిలిపించాడు తెలుసా? ఎక్కడమ్మా ఈ కురకంక చేతికి లొంగితే కదా. నేను కూర్చోనంటూ కోడిపుంజు మాదిరి అటు ఇటు తెగ పరుగు తీస్తుంటేనే గంప కింద కోడిపుంజుని పెట్టి మూత పెట్టడానికా అన్నట్లు బోనకుమారి కొడుకు కోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉంది. వాడు అమ్మకు దొరకడం లేదు, నాన్నకు లొంగడం లేదు. చిక్కినట్లే చిక్కి తప్పించుకుని పారిపోతున్నాడు. వాడికి నచ్చ చెప్పడం ఎవరి వల్ల కావడం లేదు. మడిగా పీటల మీద కూర్చోవలసిన వాడు అందరినీ ముట్టేసుకుంటూ కట్టిన బుల్లెపంచె ఊడిపోతున్నా మనుషుల మధ్య నుండి నెట్టేసుకుంటూ పోతున్నాడు. చివరికి సన్నాయి మేళ్లగాళ్ల మధ్య నుండి కూడా దూసుకుపోతున్నాడు. జోగులమ్మతో సహా అనేక మంది దెప్పి పొడుస్తున్నారు. బయ్యారావు కేకలు వేస్తూ ఉన్నాడు. బాలామణి సర్ది చెప్తోంది. బబ్బులు వినిపించుకునే పరిస్థితిలో లేడు. ఈ ముహూర్తానికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పడగలదన్న నమ్మకం కుదరడం లేదు. ఊరిలో పెద్ద పంతులు గారింట్లో ముహూర్తం మురిగిపోయిందంటే ఎంత నామర్ద. పందిళ్లపల్లి పంతులు గారి మాటలు పందిరిని దాటిపోతున్నాయి. విషయం చిలికి గాలివాన అయిపోతుంది. ఏమైంది బుర్రి? అప్పుడే పందిట్లోకి అడుగుపెట్టిన దేవదానం మాస్టార్కి విషయం అర్థం కావడం లేదు. దేవదానం మాస్టారు ఊరి ఎలిమెంటరీ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బబ్బులుగాడికి క్లాస్ టీచరు. ఎలిక పిల్లలాగా అటు ఇటు పరుగులు తీస్తున్న బబ్బులు తమ సారును చూసి చప్పబడిపోయాడు. అమాంతం సారు 2 కాళ్ళను చుట్టేశాడు. తనకెంతో ఇష్టమైన సారు చెవిలో గుసగుసలాడుతున్నాడు. బుల్లోడి మాటలు దేవదానం గారికి నవ్వు తెప్పిస్తున్నాయి. గుండె గీయించుకున్నావనుకో, రేపు నీకు పరీక్షల్లో గంపెడు మార్కులు వచ్చేస్తాయి. నీ ఇష్టం. నేను చెప్పినట్లు విన్నావనుకో, రేపు ఆదివారం మన స్కూల్కి సెలవు. మనమందరం రామ్ చరణ్ సినిమాకి చెక్కేస్తాం. వాడిని దగ్గరికి తీసుకుంటూ బుజ్జగిస్తున్నారు. నిజంగానే టీచర్? బబ్బులు నవ్వుతున్నాడు. పడి మరీ నవ్వుతున్నాడు. అంతవరకు అదే పనిగా ఏడ్చిన అతగాడి మొహంలోకి నవ్వు కళ వచ్చేస్తూ ఉంది. మబ్బులను చీల్చుకుని ఉదయిస్తున్న బాలబానుడు అగిపిస్తున్నాడు. దేవదానం మాస్టర్ మాటలకు వంత పాడుతున్నాడు. బాగుంది చోద్యం. మడులు దడులు అన్నీ మంటగలిసిపోతున్నాయి. పందిట్లోని పెద్ద తలకాయల్లో గుసగుసలు ప్రారంభమైపోతున్నాయి. దేవదానం మాస్టారు తన విద్యార్థిని బుజ్జగిస్తున్నాడు.
ఆయన మాటల్ని అతగాడు బుర్రకెక్కించుకుంటున్నాడు. బబ్బులుని దగ్గరికి తీసుకుని సముదాయిస్తుంటే అంటరాని అనే మాట అటకెక్కిపోతూ ఉంది. ఈ బాబు భలే మంచోడు. రేపు ఆదివారం సినిమాకెళ్తాం. ప్రస్తుతం మీరు పని కానియండి. దేవదానం గారు శాస్త్రి గారిని అభ్యర్థిస్తున్నారు. బబ్లు పకపకా నవ్వుతున్నాడు. లోకం తెలియని వాడి కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. చెప్పాలంటే మనిషి తన చుట్టూ అల్లుకున్న మడి దడి, కులం గోత్రం ఇత్యాదులన్నీ లుప్తమైన వాస్తవాలుగా మిగిలిపోతున్నాయి. పందిళ్లపల్లి పంతులు గారి యాజ్ఞికం సజావుగా సాగిపోతోంది. అక్కడ దృశ్యాన్ని వెనకేసుకొస్తున్న వాళ్ళున్నారు, వెనకేసుకు రాని వాళ్ళు అధిక సంఖ్యలోనే ఉన్నారు. అందరి బుర్రల్లోనూ అనేకమైన సామాజిక పరమైన ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంతలోనే కనుమరుగైపోతూ ఉన్నాయి. దేవదానం సారు బుజ్జగించి ఆదేశించినాక బుద్ధిగా చెప్పిన మాట విని పీటల మీద కూర్చున్నాడు బబ్బులు. ప్రేమగా వాడికి దగ్గరగా జరిగి క్రతువుకు సహకరిస్తున్నాడు ఆయన. పంతులు గారికి విషయం మింగుడు పడకుండా ఉంది. ముహూర్తం వేళ బురిరాజు భువనకుమారులు కొడుకు తల మీద శాస్త్రోక్తంగా జీలకర్ర బెల్లం పెడుతున్నారు. పురోహితుల మంత్రాలు మిన్నంటుతున్నాయి. ఫోటోగ్రాఫర్ అన్ని దృశ్యాలను కెమెరాలో బంధిస్తున్నాడు. తర్వాత పంతులుగారు చెప్పినట్లు ఒంటిపేట జందెం పోగును జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాడికి వేసేశారు. సన్నాయి మేళం మంగళకరమైన రాగాలను శాస్త్రీయంగా ఆలపిస్తూ ఉన్నారు. వారికి ఎంతో సంతృప్తిగా అనిపిస్తోంది. తన సార్ చేతిని గట్టిగా పట్టుకుని కూర్చున్న బాలుడు పకపకా నవ్వుతున్నాడు. దేవదానం గారికి చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. వాడి కేరింతలు పందిట్లో ఆనందాలను విరజిమ్ముతున్నాయి. లౌకికాలు అలౌకికాలు రెండూ కలగలిసిపోయి ఇప్పుడు కొత్తగా ఓ జీవనముకుటాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాయి. భజంత్రీలు స్వరయుక్తంగా మేళం చేస్తున్నారు. పందిరంతా ప్రామాణికమై అలరారుతూ ఉంది. అంటుపడిపోయిందన్న వర్ణ వాస్తవం ఒక్కసారిగా ఆ మేళధ్వనులలో నిక్షిప్తమైపోయినట్లుంది ఇప్పుడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.